పెందోట మాటకు స్వాగతం. ఈరోజు ఒక ఏకపాత్రాభినయము విందాం, చూద్దాం. ఇది హైతా చంద్రయ్య రాసిన ఏకపాత్ర ధ్రువుడు అనే దానిపై మనకుంది. ఉన్నత కుటుంబంలో పుట్టి పెరిగిన మా నాన్న ఉత్తాన పాదుల వారు ఉచితానుచితములు తెలిసిన మహారాజు. పచ్చని పైరతో పాడి పంటలతో పచ్చడి మిసమిసలతో విరాజిల్లుతున్న ఈ రాజైన మా నాన్నకు పెద్ద భార్య మా అమ్మ. పట్టపురాణియే పట్టపు పరుపులు పూల పాన్పుల మీద పవలించి పలు సుఖాలను అనుభవించాలి. కానీ పట్టు పుట్టములు ధరించి నాన్నగారి పక్కన కూర్చోవలసిన మా అమ్మ పట్టణానికి దూరంగా పూరింట్లో ఎందుకుంటుంది? నిత్యము నిత్య సత్యాలను ఋషిమునులను పవిత్ర గాథలను వినిపించే మా అమ్మ అడుగడుగునా పడరాని ఇడుములు పడుతూ కటిక నేల మీద ఎందుకు పండుకోవాలి? మా పిన్ని సునీతి సూటిపోటి మాటల్ని, చీదరింపుల్ని, చిత్కారాల్ని అమ్మ ఎందుకు భరించాలి? ఎందుకు వైపరీత్యం? ఎంతకాలమే నిరాధరణ? నా సవతి తల్లి సుతుడైన ఉత్తమునికి దక్కిన తండ్రి ప్రేమ కన్నా కన్న కొడుకునైన నాకు కూడా ఎందుకు దక్కకూడదు? తండ్రి పరిశ్వగ్భము కోసము తప్పించిపోతున్న నాకు జంటగా కొలువుదీరన్న తల్లిదండ్రుల గారాల పంటగా వారి ఒడిలో పారాడాలని సరదా పడుతున్నా నాకు తండ్రి చల్లని చూపు కోసము తల్లడిల్లుతున్న నాకు ఆ అదృష్టం లభించదా? అది అంతా సులభంగా లభించట్లేదు. గట్టి పట్టుబట్టి ప్రయత్నించి నా అదృష్టాన్ని దక్కించుకోవాలి. ఇప్పుడే సజావుగా దర్జాగా రాజభవనానికి వెళ్ళి రాజునైన మా నాన్నగారి కళ్ళ ముందు వాలితే కనకరించకపోతారా? ఆశ్చర్యం మరియు ఆనందం. అమ్మో, మహారాజు భవనం ఎంత బాగుందో! అలరించే రంగుల హంగులు, అందమైన బొమ్మలు, గోడలు, సుందరమైన ద్వారబంధాలు. అమ్మో, ఎటు చూసినా పటుతరమైన రక్షక భటులు. అదిగో రతనాల పొదిగిన రాజసింహాసనము మీద మహారాజు మా నాన్న ప్రక్కన పిన్ని సూరిచివుడిలో తమ్ముడు. బాధగా నిజానికి స్థానం మాది. నాన్నగారు, నేను ధ్రువుడిని, మీ ప్రథమపుత్రుడిని. ఎన్ని జన్మల పుణ్యఫలమో మీ రక్తం పంచుకొని పుట్టిన వాణ్ణి. మీ ఒడిని గుడిగా బడిగా భావిస్తున్నాను. మీ వాత్సల్య పరిశుభ్రములో పరవశించిపోవాలనుకుంటున్నా పసి బాలుడను. నాన్న, మీ చల్లని చూపుల వెన్నెలలో స్నానమాడాలని వచ్చాను నాన్న. దయచేసి నన్ను మీ ఒడిలోకి తీసుకోండి నాన్న. ఇదేమిటి నాన్న, వాత్సల్యంతో ఆదరిస్తారని ఆశించాను. కమ్మని కథలు చెబుతూ తమ్మునితో పాటు నన్ను కూడా మీ గుండెల మీద ఆడిస్తారనే ఉబులాటంతో ఊరికొచ్చాను. కానీ మీరు నా వైపు చూడరా? నాన్న, ఇటు చూడండి నాన్న. మా నాన్నను నా వైపు చూడనివ్వు పిన్ని. నీకు దండం పెడతాను పిన్ని, నీకు దండం పెడతాను పిన్ని. అమ్మ పిన్ని, నన్ను చీడ పురుగులా చీపురు పుల్లలా లాగి పారేస్తావా? ఏమిటమ్మా, నీ కడుపున జన్మించినంత మాత్రాన నాన్న ఒడిలో కూర్చునే హక్కు లేదనడం అన్యాయం కదా? అభిమానవతి అమాయకురాలైన మా అమ్మ హక్కుల్ని హరించి దిక్కులేని దానిగా చేసి చిక్కుల్లో తోసేసి మీరే పెక్కు సుఖాలు అనుభవిస్తున్నారే. అవన్నీ మాకొద్దు, మీరే అనుభవించండి. కానీ పున్నమి వెన్నెల లాంటి మా నాన్న చూపుల్లో నన్ను తడిసిపోనివ్వండి అమ్మా. అమ్మా, మళ్ళీ తోసేస్తావా పిన్ని? పిన్ని, నాన్నగారి ఒడిలో కూర్చోవాలంటే భగవంతుణ్ణి ప్రార్థించాలా? సరే పిన్ని, వెళ్ళి వస్తాను. వెళ్ళి ఆ భగవంతుణ్ణే అడుగుతాను.
ఎందుకట్లా జరిగిందని, ఇది ఎన్నాళ్ళు సాగుతుందని నిలదీస్తాను. అమ్మా, నీకు జరిగిన అన్యాయంలో నాకు ఈరోజు జరిగిన అవమానం పాటిదమ్మా. పిన్ని నన్ను నాన్న ఒడిలో పారాడనీయకుండా తోసి పారేసిందని బాధపడ్డాగమ్మా. కన్న తల్లివి అలా కన్నీరు మున్నీరుగా పిలిపిస్తే కన్న కొడుక్కి శుభం జరుగుతుందా? భగవంతుడు దయామయుడు అన్నావు కదా, అతను ఎక్కడుంటాడో ఎలా కనబడతాడో చెప్పమ్మా. ఎందెందు వెతికితే అందందు ఉన్నాడా? ఆయనను దర్శించుకోవడం అంత తేలిక కాదా? అయినా సరే బెదిరిపోను, పట్టుదలగా ఎన్ని కష్టాన్నైనా ఇష్టపూర్తిగా ఎదిరిస్తాను. బహురూపి అయిన భగవంతుని భక్తితో ప్రార్థిస్తాను. మన బాధలు గాథలు దీనావస్థ శ్రద్ధగా వినిపిస్తాను. బుద్ధిగా వరం కోరుతాను. ఆ ఋషులు మునులు భగవంతుని దర్శనం కోసము అరణ్యంలో తపస్సు చేస్తారంటివి కదమ్మా. నేను అరణ్యాలకి వెళ్తాను. అరణ్యాల్లో అడవి మృగాలు విషజంతులు ఉంటాయా? పసిపిల్లలకి అది సాధ్యం కాదా? అదేలాగమ్మా, మానవులకు అసాధ్యమైనదేది లేదని నువ్వు ఒకసారి చెప్పావు కదమ్మా. నేను కీకర అరణ్యాలకే వెళ్తాను. అలసట ఆకలి దప్పులకు చలించను. ఎండలు మండని, చలి పులి వణికించని, గాలి వానలు వడగడుపులు గడగడలాడించని, అడవి జంతువుల అరుపులకు హడలిపోను. కాలనాగుల బుసబుసలు కాలగమనము రుసరుసలు నన్ను కదిలించలేవు. తపస్సు చేసి సర్వంతర్యామిని ప్రసన్నం చేసుకుంటాను. విజయుడవై తిరిగి రావాలని ఆశీర్వదించమ్మా. నారాయణ నారాయణ. అమ్మ, అరణ్యం అంటే ఇంత దారుణంగా ఉంటుందా? ముళ్ళు చెదలు రాళ్ళు రప్పలు. అమ్మా, నా పాదాల్లోకి రక్తం. అమ్మా, విసుగు విరామం లేకుండా నడుస్తున్నానమ్మా. ఎలుగుబంట్లు ఎగబడుతున్నాయి. ఏనుగులు ఘీంకారాలు, సింహ గర్జనలు, చిరుతపుల ఆకలి చూపులు, పట్టపగలు కూడా దారి కనిపించని మసక చీకటి. అమ్మ, ఎటుపోవాలో ఏం చేయాలో అంతా ఏమో గోచరంగా ఉంది. వారు ఎవరా మహానుభావుడు? చేతిలో చిరుతలు, మెడలో తాంబూరా, త్రికాలజ్ఞులు, త్రిలోక సంచారి నారదుల వారే. గురుదేవా, దివుడి ప్రాదాభవందనం స్వీకరించండి. శారదా తనయ నారద మహర్షి, నాన్న ఒడి కోసం ఆరాటపడి భంగపడి భగవంతుని దర్శనం కోసము బయలుదేరాను. కానీ ఆ భగవంతుడు ఎక్కడుంటాడు? తపస్సు ఎట్లా చేయాలి? దిక్కుతోచక ఒక్కడినే సంచరిస్తున్నాను. దయచేసి తపస్సు కోసం మంత్రోపదేశం చేయండి. నన్ను చూస్తే మీకు బాధేస్తుందా? ధన్యులను. నా చెవియా? ఇదిగో. ఓహో, ఓం నమో నారాయణను, ఓం నమో నారాయణ నమః. అయ్యా, యమునా తీరం చేరి జపిస్తాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఆదిపురుష, అనంత చరిత, నీ దివ్య మంగళ రూప లావణ్యము చూసి నిలువెల్లా పులికించిపోతున్నాను. స్వామి, హర్షాతిరేకంతో నా గొంతు మూగబోతుంది. స్వామి, నా జన్మ చరితార్థమైంది. లక్ష్మీపతి నారాయణ, నా భక్తి ప్రవృత్తులు పట్టుదలను ప్రశంసిస్తున్నావా పరమేశ? నా కోరిక ఏమిటంటున్నారా? పాల బుగ్గలు పసివాడను నీకేం చెప్పగలను? నీకంతా తెలుసు. నా కన్న తండ్రి కరుణ కరవైంది. కన్నతల్లి కష్టాల సుడిగుండాల్లో కరిగిపోతుంది. భగవంతుడు భక్తులు అడిగినవన్నీ ఇస్తాడని అమ్మ చెప్పింది. నేను తన కనక వస్తు వాహనాలు కోరను. మహారాజు భోగాల కోసం మారాము చేయను. అరిషడ్వర్గాలలో అలవి కాని కోరికలతో సాగుతున్న మానవ జీవన పోరాటము నుండి విముక్తి పొంది మోక్ష సామ్రాజ్యాన్ని పొందగోరుతున్నాను. పరమాత్మ, దేవాదిదేవా నారాయణ, నాకు ఆ వరం ప్రసాదించారు. చాలు, నాకిది చాలు. ఇదేమి స్వామి, తిరిగి రాజ్యాన్ని కేగాల, సకల విద్యలు నేర్చి జనరంజకముగా పరిపాలన చెయ్యాలా? స్వామి, మళ్ళీ భవబంధాల్లో చిక్కుకొని సంసార సాగరంలో ఈదులాడమంటారా? ఏమిటి కామి కాని వాడు మోక్షగామి కాలేడా?
ధర్మార్థ కామ పురుషార్థాలు తర్వాతనే మోక్ష మార్గము లభిస్తుందా? నా జీవన చరమాంకము ముగియగానే ఇంతవరకెవరూ పొందని ఉన్నత స్థానం నాకు లభిస్తుందా? నింగిలో ధృవతారనై వెలుగుతానా? ధన్యులను దేవా ధన్యులను, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. అమ్మా, నీ ఆనందాశ్రులు నన్ను ఆనంద నందనవనంలో విహరింపజేసినాయమ్మా. నాన్న ఆనాడు మీ నిరాదరణకై గురై తల్లడిల్లాను. ఈనాడు నా తల్లితో మీ పక్కన కూర్చుండగలిగాను. చిన్నమ్మ, నీకు నా పాదాభివందనం. ఏమిటమ్మా, నీ అజ్ఞానాన్ని మన్నించమంటున్నావా? తల్లి తర్వాత తల్లి అయిన నిన్ను క్షమించేందుకు నేనెంతటి వాడినమ్మా. తమ్ముడు ఉత్తముడు నాకెంతో ప్రేమ. మేమిద్దరం సర్వశాస్త్రాలు అభ్యసించి సకల విద్యా పారంగతులమై మీ సన్నిధి కోసము పాలకులమై సకాలంలో కాలలో మన వంశము ప్రభువు ప్రతిష్టలు నిలబడింపజేస్తానమ్మా. నాన్నగారు నన్ను యువరాజుగా ప్రకటించి పట్టాభిషేకం చేశారు. ఆనాడు పొందలేని ఉచితాసనము బదులుగా ఈనాడు అత్యున్నతాసనమైన పొందాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. పెందోట మాటకు విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.